పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, వల్లభనేని వంశీ అనే వ్యక్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, కొడాలి నాని అనే వ్యక్తి, అంబటి రాంబాబు అనే వ్యక్తి, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి, రోజారెడ్డి అనే వ్యక్తి, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు కూటమిలో ఉన్నటువంటి నేతల్లో ఎవరైనా సరే వెళ్ళి కేసు కడితే ఒక్క పోలీస్ స్టేషన్ లో అయినా సరే కేసు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఫస్ట్ విషయం. అలాగే రెండోది కూడా చెప్తాను రమేష్ గారికి. గత 5 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళు మాట్లాడినటువంటి భాషతో ఇవాళ ఎవరైనా మా కూటమిలో నాయకులు మాట్లాడారా చెప్పండి. మూడోది, ఇప్పటి వరకు ఇంతమంది అరెస్టులు జరిగాయని చెప్పేసి రమేష్ గారు గగ్గోలు పెడుతున్నారు పార్టీ కార్యకర్తలకు సంబంధించి. కానీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ వల్లభనేని వంశీని మాత్రమే పరామర్శించడానికి వచ్చాడు? ఎందుకని బోరుగడ్డ అనిల్ని పరామర్శించలేదు? ఎందుకు పోసాని కృష్ణమురళిని పరామర్శించలేదు? ఎందుకు వర్ర రవీందర్ రెడ్డిని పరామర్శించలేదు? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరం కోసం వీళ్ళందరినీ అచ్చోసిన ఆంబోతుల్లాగా మా మీదకు వదిలేసి మమ్మల్ని ఇష్టారీతిగా తిట్టించేసి వాళ్ళు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంటే వీళ్ళని పలకరించడానికి కూడా సహకారంగా రాలేనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎందుకు పలకరించడానికి రాలేదు? దీన్ని బట్టి వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తాడు తప్ప మీరు ఆపదలో ఉంటే మిమ్మల్ని కనీసం పలకరించడానికి కూడా రాడు. ఆయన పలకరించడానికి రావాలంటే ఒకటి సామాజిక వర్గం ఉండాలి, అలాగే ఆర్థిక బలం ఉండాలి. వల్లభనేని వంశీని పలకరించాడంటే గుడివాడలో కూటమికి వ్యతిరేకంగా నిలబడేటువంటి నాయకుడు ఇంకొకరు లేరు, డబ్బున్న నాయకులు. ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ ఒక్కడి దానికి తగిన వాడిని భావిస్తున్నాడు కాబట్టి అతని కోసం వచ్చాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత సామాజిక వర్గము, అలాగే ఆయనకి సంబంధించినటువంటి బంధుత్వం ఉంది, అలాగే డబ్బు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పలకరించడానికి వచ్చాడు తప్ప మాలాగా ఇంకొకరిలాగా పార్టీ కోసం వాడుకున్నటువంటి కార్యకర్తల ఆపదలో ఉంటే ఆయన అవసరానికి వాడుకుంటాడు తప్ప వాళ్ళ ఆపదకు మాత్రం అక్కరకు రాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలిసినటువంటి అంశాలు. అసలు పోసాని కృష్ణమురళి విషయంలో అయితే క్లియర్ గా ఇవాళ ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్క లైట్ బాయ్ కానివ్వండి, ఒక టచ్అప్ మ్యాన్ కానివ్వండి కూడా ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు కదా సార్. ఆయన 30-40 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీకి సంబంధించి ఒక్క కార్యకర్త గాని ఒక నాయకులు గాని పరామర్శకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడినటువంటి మాట, వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయినటువంటి విధానము సమాజానికి కూడా అసహ్యం కలిగించేలాగా ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఎటువైపు నుంచి ఎలాంటి మద్దతు రాని సిచ్యువేషన్, ఇవాళ జడ్జి గారు ముందుకెళ్లి దొంగ ఏడుపులు ఏడుస్తూ ముసల కన్నీరు కారుస్తూ బతిలాడుకోవడం సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ అయింది. ఈ విషయాన్ని చూసి కార్యకర్తలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హద్దులు మీరకూడదు, అవకాశంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయం. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? కూటమి మీదే గెలిస్తే కిక్ వచ్చిద్దా? ఈ మాట అన్నందుకే గతంలో మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇట్లా ఏదో సభలో ఇట్లా పీక్కొని మరీ ఏమీ పీకలేరు అని చెప్పేసి మాట్లాడితే మొత్తం అంతా పీకేసి 11 మిగిల్చారు ఇట్లా నించోబెట్టి. మరి అవి ఇప్పుడు ఉంటాయా ఊడతాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు ఊగిసలాడుతున్నారు. పైగా ఇంకోటి ఏం గమనించుకోవాలంటే ఆయన ప్రశాంతంగా కూర్చొని 2019కి ఈయనతో ఉన్న నాయకులు ఎవరు, ఈయనతో ఉన్నటువంటి క్యాడర్ ఎవరు, 2024కు వాళ్ళు ఎవరు ఎందుకు లేరు? ఇవాళ కూడా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? అసలు అంత ప్రాణాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అయింది? ఈ విషయం కనుక ఆయన ఒక్కసారి రియలైజ్ అవ్వగలిగితే, ఎనాలిసిస్ చేసుకోగలిగితే మళ్ళీ ఒకవేళ గెలుస్తాడేమో అన్నటువంటి ఆలోచన మేము చేసే దాఖలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో ఎప్పటి వరకు ఆయనకు ఓటమికి కారణాలు ఇప్పటికీ తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేడు, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేడు. వీళ్ళు పగటి కనడం మానేసి నిద్ర కళ్ళు తెరిచి మేలుకొని చూడండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకుంటున్నాం వైసీపీ వాళ్ళకి. ఓకే, మీ పర్సంటేజ్ కూడా మీరు ఒకవేళ వెళ్ళేలా ఉంటే సింగిల్గా అసలు ఏమీ లేదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు సార్. ఇది నేను ఇందాక చెప్పాను మీకు క్లియర్ గా, నేనేమి వీళ్ళలాగా అతిశయోక్తి అలంకారాలకు నేను వాస్తవంలో ఉంటాను 100%. సింగిల్ గా వెళ్ళామా వెళ్ళలేదా అన్నది, వెళితే పరిస్థితి ఏంటన్నది 2019లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినట్టు ఒక మానియాలోకి ప్రజలు వెళ్ళారు కాబట్టి అటు టీడీపీని ఇటు జనసేనని కూడా ఓడించారన్న విషయం మనందరికీ క్లియర్. తర్వాత సింగిల్ గా వెళితే మళ్ళీ రాష్ట్రానికి ఇంకొకసారి విధ్వంసకర శక్తి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఎవరికి వాళ్ళు తగ్గి ముగ్గురు కలిసి కూటమిగా వచ్చారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం స్థాపించగలిగాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చేయగలుగుతున్నాం. ఇంకొక 10 ఏళ్ల పాటు కూడా తెచ్చిన అప్పులకి ఇచ్చిన హామీలకి షూరిటీ అనేది కూటమే కాబట్టి ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ల పాటు కూడా కూటమి అధికారంలోకి వచ్చింది, కూటమి పోటీగా వెళ్ళింది. ఈ విషయం అన్ని పార్టీల అధినాయకులు చెప్తున్నటువంటి విషయం. మధ్యలో వీళ్ళు మేము కూటమి మీద గెలుస్తాము, మా కిక్కే వేరు, తొక్కేం కదా, ఉన్న క్యాడర్ని కాపాడుకోవడం జాతకట్లేదు, నాయకులు గెలిపించుకోవడం జాతకట్లేదు, నాయకులు ఆడుకోవడం